Good evening, everyone. Thank you, Ochinanduku, media mitrulandarki, andar audiences ki, and everybody on the stage. Thank you so much for blessing with this event. హేమంత్ గారు నాకు జస్ట్ ఆడిషన్ కూడా తీసుకోలేదు, జస్ట్ కాస్టింగ్ చేశారు. ఏదోలే అని చెప్పి స్టార్ట్ చేసాము. బట్ షూట్ స్టార్ట్ అయిన తర్వాత ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఐవ్ సీన్, అంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్ అంటే ఎవరికి బేసిక్గా నమ్మకం ఉండదు. ఎవ్రీబడి ఇన్ ద క్రూ కానీ చుట్టుపక్కల కానీ అందరూ అండర్ ఎస్టిమేట్ చేస్తుంటారు. బట్ యువర్ ఫోకస్, యువర్ విజన్, అది ఓన్లీ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ విల్ ఓన్లీ నో, ఓన్లీ దే అండర్స్టాండ్. సో ఆ విజన్ని చూడగలిగి సపోర్ట్ చేసే యాక్టర్స్ చుట్టుముట్టుంటే దట్స్ అనదర్ రిలీఫ్ ఫర్ ద డైరెక్టర్. అలా మా బ్రో కూడా మస్తు సపోర్ట్ చేశారు. వెరీ హ్యాపీ పర్సన్. ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏదో సినిమా చేద్దాం లేదు, మొత్తం స్టోరీ కూడా లేదు ఫర్ అ ఫ్యాక్ట్ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు. బట్ దెన్ సినిమా చేస్తున్న కొద్దీ ఐ థరోలీ ఎంజాయ్డ్. మా హీరోయిన్ రాలేదు ఇవాళ, ఐ మిస్ హర్. సో షీ ఆల్సో బికేమ్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్. చాలా బాండ్ షేర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా వీ గ్రూ వెరీ మంచి ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. హేమంత్ గారి నేను బ్రోగా ఐ లుక్ అప్ టు హిమ్ అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ అండి. అండ్ ఆల్సో యా, సనాతన ధర్మం పాయింట్కి వస్తే ఐఎమ్ ఆల్సో హ్యూజ్ ప్రీచర్ ఆఫ్ సనాతన ధర్మ. ధర్మం కోసం నిల్చోవడానికి ఎప్పుడు అడ్వకేట్ చేస్తుంటాను. ధర్మం అంటే దేవుడు ఒక్కడే కాదు, ధర్మం అంటే కష్టం వచ్చిన ప్రతిసారి నిల్చోవడానికి, గొంతెత్తడానికి, నాకు లాభం ఉన్నా లేకున్నా అక్కడ నా అవసరం ఉంది, ధర్మం కొద్ది పోరాటగలుగుతా అంటే బాధ్యతగా నేను అక్కడ ఉంటాను. దానికి నన్ను చాలామంది ప్రేమిస్తారు, హేట్ చేస్తారు, అది సెకండరీ. బట్ యా, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఫుల్ డబ్బులు రావాలని, ఇంకా చాలా సినిమాలు చేయాలని, అందులో నన్ను మళ్ళీ క్యాచ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సారీ గురించి మాత్రం చెప్పలేదు. అంటే సారీ గురించి అంటే వాళ్ళు ఏదో చెప్తారని చెప్పారు, అందుకనే నేను అడిగాను. అంటే మీరు సనాతన ధర్మం, ఈ సినిమా కంప్లీట్లీ సనాతన ధర్మం రిలేటెడ్ కొంచెం ఆ టించ్ ఉంది కాబట్టి సారీ కట్టుకొని వచ్చారా అనేసి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా సోషల్ మీడియా వల్ల భయపడి, యా యా యా, సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఉంటాయి కదా టాపిక్. ఈ టాపిక్ శివాజీ గారు ఒక వర్డ్ అన్నారు. సో అలాంటి టాపిక్ రిలేటెడా లేకపోతే ఈ సనాతన ధర్మం రిలేటెడా? రెండు కాదు, బేసిక్గా సారీ అంటే నాకు ఇష్టం. మీరు చాలాసార్లు చూడొచ్చు, నేను బిగ్ని వేసుకుంటా, సారీ వేసుకుంటా, సందర్భం బట్టి, నా మూడ్ బట్టి. బట్ సారీ వేసుకుంటేనే పద్ధతియా లేదా అనేది సారీ కాస్ట్యూమ్ వోంట్ డిసైడ్. ఓన్లీ క్రీప్స్ అండ్ పాన్ అడిక్ట్స్ విల్ కామెంట్ ఆన్ ఉమెన్స్ క్లోదింగ్ ఇస్ వాట్ ఐ కెన్ సే. దట్స్ సో స్వీట్. అంటే ఒకటి అంటారు కదా, నా పచ్చ కామర్లో వచ్చినోడికి లోకమల్లో పచ్చగా కనిపిస్తుంది. మంచోడు ఎప్పుడు ఏమనుకుంటాడంటే అందరు మంచోళ్ళు అనుకుంటారు, ఓకే. చెడ్డోడు అందరు చెడ్డోళ్ళు అనుకుంటారు, క్రీప్ ఎప్పుడు అందరు క్రీప్స్ అనుకుంటారు. ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ థాట్. ఓకే. సో nobody opinions can control powerful women, and I believe I'm one powerful woman. Of course you are. సో వీ లవ్ యూ. మీరు ఎలా వచ్చినా వీ రియలీ లవ్ యూ. అండ్ నెక్స్ట్ సౌరభ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, హీరో ఆఫ్ ఫస్ట్ టైం.